న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా నిజామాబాద్ అభివృద్ధి. పాలకవర్గ ఆత్మీయ అభినందన సభలో మేయర్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సింగపూర్ ను తలపించే రీతిలో బాన్స్వాడ మున్సిపల్ అభివృద్ధి. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోచారం. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది లాంటిది. జాతీయ ఓటర్ దినోత్సవంపై అవగాహన. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన. భక్తులతో సందడిగా మారిన శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. శనివారం తొలి ఏకాదశి, పూల కోసం బారులు తీరిన భక్తజనం. క్రీడలలో రాణించాలి, మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఫుట్బాల్ క్రీడలను ప్రారంభించిన నగర ఎమ్మెల్యే. నిజామాబాద్ నగరాన్ని మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు ధీటుగా అభివృద్ధి పరచడం జరిగిందని మేయర్ దండు నీతి కిరణ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సహాయ సహకారాలు అందజేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం బాధ్యతలు ఆదివారంతో ముగుస్తున్న సందర్భంగా నగరంలోని ఫంక్షన్ హాల్లో మున్సిపల్ పాలకవర్గ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. వేదికపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ దండు నీతి కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నగరంలోని 60 డివిజన్లకు గాను 60 మంది కార్పొరేటర్లు ఉండగా ఇటీవల రఫత్ ఖాన్ మృతి చెందారని పేర్కొన్నారు. అందరం కుటుంబ సభ్యుల వలె ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యామని మేయర్ స్పష్టం చేశారు. నగరంలో చేపట్టిన పలు పనులు ఇతరులు ఈర్షించుకునే రీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తాను ఎన్నికైన 11 నెలల కాలంలో 4 సార్లు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు. కానీ చివరి సమావేశం కాస్త గందరగోళంగా మారిందని, దీనివల్ల ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇక నుండి ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండి ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్ల అభివృద్ధి కాస్త వెనుకబడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి కావలసిన నిధులు తెచ్చి ట్యాంక్ బండ్, కలెక్టరేట్ భవనం, నూతన మున్సిపల్ భవనం, నాక్స్ సెంటర్, ఐటీ హబ్, సెంట్రల్ లైటింగ్ ఇలా అన్ని విధాల నిజామాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించామన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ లాంటి పనులు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసి నిజామాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, అధికారులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 సంవత్సరాలు ప్రజలు ఏదైతే అవకాశం మనకి ఇచ్చిందో ఆ 5 సంవత్సరాలను సజావుగా పూర్తి చేసుకొని ఒక కుటుంబంలో మనం అందరం ఉండి, అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ పదవి ఆ పదవి కాదు, నేను కూడా కుటుంబంలో ఒక పెద్దలా నేను కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, అన్ని పార్టీల కార్పొరేటర్లు కావచ్చు, ఒక కుటుంబంలో కొంచెం భోజనం చేస్తే వడ్డిస్తే అందరికీ సరిపడేటట్టు పంచుకొని ఏ విధంగా అయితే తింటారో అదేవిధంగా వచ్చిన ఫండ్ని కూడా మనం అందరం పంచుకొని ఒక్క మాట రాకుండా మనం 5 సంవత్సరాలు నడిపిస్తున్నాం. నేను రాకముందు కొంతమంది చెప్తున్నాను, అన్న మీ ప్రస్తావన తీసుకొచ్చారు, మీ రాకముందు మాట్లాడిన వారు మీ ప్రస్థానం తీసుకొచ్చారు అని చెప్పిన వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే మా డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిరాలా అని చెప్పి. అది ఒట్టిగా రాదు, ఎవరో చెప్తే రాదు. నేను ₹4 పేపర్లు రాయమంటే ఎవరు రాయరు. అది స్వతహాగా ఒక రిపోర్టర్కి వచ్చినటువంటి ఆలోచన, మనం చేసినటువంటి పనులు చూసినటువంటి ఆలోచన. ఇది నా ఒక్కటిది కాదు, మీ అందరి సహకారం కూడా దాంట్లో ఉంది. మిమ్మల్ని నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో మీరు కూడా అంతే గౌరవంగా నన్ను ఒక అన్నలాగా భావించారు. మున్సిపల్ కౌన్సిల్లో మీటింగ్ అయితే ఒక్కసారి ఎవరైనా గడబడి చేస్తే నేను ఎంటైర్ చూస్తే పాప నా గౌరవంతో తగ్గుతుండే. వదిలే
ఏర్పడిన బాన్స్వాడ మున్సిపాలిటీ 5 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకుంది. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో భాగంగా బాన్స్వాడకు ఈ అవకాశం దక్కింది. 5 సంవత్సరాల కాలంలో ఎన్నికల అభివృద్ధి చెందిందని వ్యవసాయ సలహాదారులు పోచారం తెలిపారు. బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయం ముందు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్. బాన్స్వాడలో ఎవరు నిందించకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ బాన్స్వాడను అభివృద్ధి చేశామని అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్రంలో ఇతర మున్సిపల్ కంటే మన మున్సిపాలిటీ 100% బాగుందన్నారు. ప్రజలు తెలుసుకుంటే బాన్స్వాడను సింగపూర్లో ఉన్న పరిస్థితికి మించి చేయొచ్చు అన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచితే రోగాలు రావన్నారు. 50 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు నిర్మించబోతున్నామని, బాన్స్వాడకు వచ్చే 50 సంవత్సరాల వరకు మంచినీటి కొరత రాదన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తప్పు జరిగితే దాన్ని సవరించుకోవడానికి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, ఆ ప్రయత్నం చేసిన తప్పితే నేను నువ్వే బాధ్యులు, నువ్వే చేయాలి, నువ్వు చేయలేదని చెప్పేసి నువ్వెంత నేనెంత చెప్పేసి విమర్శించుకునేటువంటి స్థాయిలో పోలేదు. బంగారం ఇప్పటికంటే ఇంకా బంగారంగా తయారు అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది, అంటువ్యాధులు రావడం. అక్కడ వేరే దేశాలు ఉన్న వాడికి మనకు డిఫరెన్స్ ఏంది, మన యొక్క పరిసరాలు బాగాలేకపోవడం వల్ల, త్రాగే నీళ్ళలో కలుషితం ఉండటం వల్ల, తినే దాంట్లో కలుషితం ఉండటం వల్ల రోగాలు వస్తున్నాయి. నేను మన సింగపూర్ పోయాను. బాన్స్వాడలో ఉన్నటువంటి పరిస్థితి, సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పేరు చేసుకున్నాం. వేరే మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ చూసుకుంటే వేరే మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీ 100% నయంగా ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాదిగా నిలుస్తోందని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం వీడియో క్లిప్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సందేశం వినిపించారు. తదుపరి ఓటర్లతో ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన ఓటు హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదిగా నిలుస్తోందని గుర్తు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు జరిపిస్తోందని, ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రతిసారి వినూత్న పద్ధతులను ప్రవేశపెడుతూ ప్రజలలో చైతన్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తూ ఓట్ ఫ్రమ్ హోం విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా పార్టీల వారు ప్రచార అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తుందన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గమనిస్తే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా సి-విజిల్ వంటి యాప్లను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతున్న ఓటింగ్ వ్యవస్థ వల్ల అధికార మార్పిడి ప్రక్రియ సాఫీగా జరుగుతోందని, ఇది దేశ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కలెక్టర్ గుర్తు చేశారు. ఎంతో కీలకమైన ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా జరిగేందుకు అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్సీసీ క్యాడెట్లు తదితరులు సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఇదివరకు ఏడాదికి ఒక పర్యాయం చేపట్టిందని, ప్రస్తుతం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. 17 సంవత్సరాల వారు కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటర్ జాబితాలో పేరు నమోదు చేయడం జరుగుతుందని సూచించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా పలువురి నుండి వచ్చిన అభ్యర్థనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటూ ఈసీఐకు ప్రతిపాదిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రజలు ఎవరైనా సరే కలెక్టరేట్ తో పాటు సహాయ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను సంప్రదించి ఎన్నికలతో ముడిపడిన అంశాలపై తమ సలహాలు, సూచనలను అందించవచ్చని తెలిపారు. ముఖ్య అతిథి వికాస్ మీనా, అదనపు కలెక్టర్ అంకిత్లు మాట్లాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని, నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనే భావన ఎంత మాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతి ఓటు ఎంతో కీలకమైనదని సూచించారు. అప్పుడే ప్రజాస్వామ్యం మరింతగా పరిఢవిల్లుతోందని సూచించారు.
ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూరు ఇందిర, అవధూత భూమయ్య, మెరుగువడ్డెమ్మ, అంకం సుశీల, వై నర్సేలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కొత్తగా నమోదైన యువ ఓటర్లు నబీలా, నూరిన్, లోకేష్ గౌడ్ సందర్భంగా ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూరు ఇందిర, అవధూత భూమయ్య, మెరుగువడ్డెమ్మ, అంకం సుశీల, వై నర్సేలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కొత్తగా నమోదైన యువ ఓటర్లు నబీలా, నూరిన్, లోకేష్ గౌడ్, అంబాటి, షేక్ సుమేర్, సయ్యద్ అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ ఇర్ఫాన్, రాచర్ల భవన్ కుమార్లకు కొత్త ఓటర్ ఐడీలను అందించి సత్కరించారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా స్వీప్ అధికారి సురేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు. ఏసీ రెవెన్యూ గారికి, ఏసీయూటీ, ఆర్టీఓ గారు, ఈ నేషనల్ వాటర్స్ డే ఈ రోజు జనవరి 25th జరుపుకోవడానికి ముఖ్య కారణం మనకి 1950 జనవరి 25th అంటే వన్ డే బిఫోర్ కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ అయ్యే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు. సో కాబట్టి అంటే ఇట్ ఈస్ లైక్ బర్త్డే ఫర్ ది ఈసీఐ. సో అందుకు మనము ఎవ్రీ ఇయర్ కూడా జనవరి 25th ఫ్రమ్ 2011 నుంచి నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాము. సో దీని ద్వారా మనము ముఖ్యంగా అంటే ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారు ఓటర్స్, అదేవిధంగా మనకి ఓల్డేజ్ ఓటర్స్ చాలా సార్లు మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి మనము సన్మానించుకోవడము, సో దట్ వేరే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక సమ్ థీమ్ తోని మనకి నేషనల్ వాటర్స్ డే జరుపుకుంటూ ఉంటాము. సో ఒకసారి మనము ప్రౌడ్ టు బి ఏ వాటర్ అనేసి, నో వాటర్ లెఫ్ట్ బిహైండ్, అలాగే డిఫరెంట్ థీమ్స్ తో ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాము. ఈ ఇయర్ మనకి థీము నథింగ్ లైక్ ఓటింగ్. సో ఆ థీమ్ తో ఇయర్ మొత్తం కూడా ఎంటైర్ మనకి నెక్స్ట్ నేషనల్ వాటర్స్ డే వరకు కూడా డిఫరెంట్ కార్యక్రమాలు ఈ రోజుతో స్టార్ట్ చేసుకొని ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్స్ కూడా మనము కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో దీనిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఇంతవరకు సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనము ఎలక్షన్స్ లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం అనేది కూడా డిస్కస్ చేసుకొని ఏమైనా అంటే ఇలాంటి డిస్కషన్స్ వల్లే ఎవ్రీ ఇయర్ అంటే డే బై డే మీరు ప్రతి ఎలక్షన్ చూసినా కూడా కొత్త ఇన్నోవేషన్స్ టెక్నాలజీ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా ప్రాసెస్ అవ్వచ్చు, అవన్నీ కూడా మనకి మారుతా ఉన్నాయి. ఇంత స్మూత్ గా ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఒక కంట్రీ డెవలప్మెంట్ కూడా ఆ డెమోక్రసీ, లా అండ్ ఆర్డర్ అది ఉంటేనే ప్రాస్పర్ అవుతుంది. సో కొన్ని కంట్రీస్ లో ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, రెగ్యులర్ టైంలోన బికాస్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా కంట్రీస్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. బట్ మన ఈవెన్ కంట్రీలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈసీఐ రోల్ కూడా మనము ఉన్నట్లుగా గుర్తించాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఎలక్షన్స్ లో మెయిన్ అంటే యూత్ అవ్వచ్చు, అదే విధంగా ఈ మనకి ఎన్సీసీ క్యాడెట్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా మనకి ఎలక్షన్ ప్రాసెస్ లోన ఈవెన్ ఆ ఎలక్షన్ డే డైరెక్ట్ గా వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటున్నాము. అంటే నాట్ ఓన్లీ అఫీషియల్స్, చాలా ఎన్జిఓస్ హెల్ప్ తో కూడా మనము సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్నాం. అంటే మీరు రీసెంట్ గా చూడొచ్చు, అంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా వాళ్ళ కౌంటింగ్ చూసుకుంటే డేస్ పడుతుంది. బట్ మన కంట్రీలో ఎనీ అసెంబ్లీ పార్లమెంట్ చూసుకుంటే మార్నింగ్ 8 o'clock కి కౌంటింగ్ స్టార్ట్ అయితే బై 4-5 కి రిజల్ట్స్ కంప్లీటెడ్ గా వచ్చేస్తాయి. సో అంటే మన ఎఫిషియన్సీ అవ్వచ్చు, ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ సో అలా ఉంటాయి. సో మనకి అంటే ఈ రోజు అనేది మన ఎంటైర్ డెమోక్రసీలో ఈసీఐ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఓటర్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ అవ్వచ్చు, పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, వాళ్ళ రోల్ ని మనము గుర్తించుకోవడము, అదే విధంగా వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి కూడా
ఈ రోజు కూడా చాలా మంది అంటే కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్. సో యూత్ కూడా విజ్ఞప్తి ఏమంటే ఆ 18 years ఎప్పుడు క్రాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన లాస్ట్ 2 years ఇంట్రడ్యూస్ చేసింది ఏమంటే మీరు 17 years దాటితే అప్లై చేసుకోవచ్చు. బట్ 18 years ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడు ఓటర్ అంటే మనము మీకు ఓటర్ ఎస్ఎస్ఆర్ జరిగేది. సో ఇప్పుడు ఎలా ఉందంటే క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 months కూడా పెండింగ్ అప్లికేషన్స్ ని డిస్పోజ్ చేసి వాళ్ళకి ఓటర్ ఐడి కార్డ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి అంటే మనకి యూత్ 18, 19 ఫస్ట్ టైం ఎన్రోల్డ్ ఓటర్స్ అనేది కూడా ఎక్కువగా ఎన్రోల్ చేసుకోవాలి. సో అదే విధంగా మనకి సీనియర్ సిటిజన్స్ సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ చేశారు అంటే సెపరేట్ క్యూ లైన్ అని. డెఫినెట్లీ అది మేము ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము. అంటే మనకి ఆ క్యూ లైన్ జనరల్ గా జెంట్స్ లేడీస్ కి సెపరేట్ క్యూ లైన్స్ ఉంటాయి. బట్ సీనియర్ సిటిజన్ కి ఏదైనా క్యూ లైన్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా అంటే మాఘమాస తొలి ఏకాదశి శనివారము పురస్కరించుకొని భీమ్గల్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం భక్తుల రద్దీతో దర్శనమిచ్చింది. కిలోమీటర్ మేర భక్తులు వరుసలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణతో లింబాద్రి గుట్ట మారుమోగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొందరు కాలినడకన వచ్చి స్వామి మొక్కులు తీర్చుకున్నారు. ఎడ్ల విఠల్ మాట్లాడుతూ స్వామివారి ఆలయం చాలా అభివృద్ధి చెందింది. ప్రతి శనివారం దర్శనానికి వచ్చామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ మహేష్ కుమార్ పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి శరణం. స్వామి ఆశాపుత్రుడు నా పేరు ఎడ్ల విఠల్. నేను ఇక్కడికి గత శ్రావణ మాసం నుండి ప్రతి శనివారం కంపల్సరీగా వస్తున్నాను. ఇక్కడ దక్షిణ బద్రీనాథ్గా స్వామికి పేరు. లింబాచల లక్ష్మీ నరసింహస్వామి చాలా మహిమాన్వితమైన క్షేత్రం. ఇక్కడికి ప్రతి శనివారం అందరూ భక్తులు వస్తున్నారు. ఎస్పెషల్లీ వల్ల ఏకాదశి ఉండడం వల్ల ఇంకా చాలా రష్ ఎక్కువగా ఉంది. దాదాపుగా గంటన్నర పైన దర్శనానికి సమయం తీసుకుంటుంది. ప్రతి ఏకాదశి కూడా ఇక్కడ విపరీతమైన జనాలు భక్తులు ఎక్కువగా వస్తారు. కార్తీక మాసం శ్రావణ మాసంలో మరీ చెప్పలేనంత భక్తులు ఎక్కువగా వస్తారు. అట్లాగే కార్తీక మాసంలో స్వామివారి క్షేత్ర రథోత్సవము బ్రహ్మోత్సవాలు జరగడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో భక్తుల సౌకర్యార్థము అన్నసంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో చాలామంది భక్తులు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మరియు వారి కృషితో ఏదో స్వామివారికి తోచిన సహాయం కూడా చేస్తున్నారు. ఇక్కడికి గవర్నమెంట్ స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా క్రీడల పట్ల ఎంతగానో ఆసక్తి కనబరుస్తోందని, ప్రత్యేకించి మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్లను ప్రారంభించిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. మహిళలు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయి నుండి మొదలుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తమ ప్రతిభను కనబరుస్తూ క్రీడల్లో దేశ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. మహిళల్లోని క్రీడా స్ఫూర్తిని కనబర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఖేల్ ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ ను దేశవ్యాప్తంగా 18 క్రీడా విభాగాల్లో అంతర్జిల్లా, జోనల్, జాతీయ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఫ్లాగ్షిప్ ఇండియా స్కీమ్ లో ఖేలో ఇండియా స్కీమ్ లోని మహిళల మధ్య క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. అండర్ 13, 15, 17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను జిల్లాలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ను గత 3 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ క్రీడా విభాగాలకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి 3.66 లక్షల నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. గత 3 సంవత్సరాల్లో IWL ద్వారా 8 మంది మహిళా క్రీడాకారులు జాతీయ స్థాయిలో నిలవడం జరిగిందని, ఇందులో నిజామాబాద్ కి చెందిన క్రీడామణులు 3 ఆడుతున్నారని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాల నుండి ఎంతో మంది మహిళా క్రీడామణులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, మంచి అనుభూతినిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపుతూ మహిళా క్రీడాకారులకు తమ అకౌంట్లో ఆర్థిక నిధులు వేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. నిధులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించే మహిళా క్రీడామణులను ప్రోత్సహించాలని కోరారు. ఈరోజు నిజామాబాద్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నోడా చైర్మన్ సోదరుడు కేశవేణు గారికి మరియు సభాధ్యక్షులు శ్రీమతి కవితారెడ్డి గారు, ఎందుకంటే ఫుట్బాల్ అంటే నిజామాబాద్కు ఈరోజు ఒక టీంని పాటు ఒక ఇన్స్పిరేషన్. కవితారెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా నిజామాబాద్ ఫుట్బాల్ అంటే కవితారెడ్డి గారు, వారికి మరియు రాజేంద్ర అన్న స్పోర్ట్స్ అంటేనే రాజేంద్ర అన్న. నాట్ ఓన్లీ ఫుట్బాల్, ఏ ఈవెంట్కైనా కానీ నేనున్నా, తనకు ఎంతమంది బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ స్పోర్ట్స్ అంటే అవన్నీ పక్కన పెట్టేసి దాంట్లో పాల్గొంటాడు. అది వారికి ఉన్న గొప్పతనం. అది రాజేంద్ర రెడ్డి గారికి మరియు ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఫాల్గుణ గారికి, బొబిల్ నర్సాయి గారికి, ఫారూక్ అలీ గారికి, మహేందర్ రెడ్డి గారికి, అనిల్ రెడ్డి గారికి, ఎంఏ జావేద్ గారికి, ఉమెన్ కాలేజ్ ప్రిన్సిపల్ కె భారతి గారికి, ముఖ్యంగా మనము నిజామాబాద్ అంటే నిజామాబాద్ డిస్టిక్ కానీ సిటీ కానీ కళాకారులకు స్పోర్ట్స్ మెన్కు అడ్డా. ఇది మనం అందరం కూడా గర్వంగా చెప్పుకునే విషయం. నాట్ ఓన్లీ స్పోర్ట్స్ కళాకారులు కానీ యోగాల కానీ వీటన్నిటిలో కూడా ఈరోజు స్టేట్ లెవెల్లో ముందుంటూ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదుగుతున్నారు. అంటే ముఖ్యంగా దాని వెనుకాల కోచెస్ గురించి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కోచెస్ నాగరాజ్ గారికి, ప్రశాంత్ గారికి, వంత గారికి, రవి గారికి, వినోద్ గారికి, చంద్రశేఖర్ గారికి, మరియు ఈ స్పోర్ట్స్లో పాల్గొంటున్న స్పోర్ట్స్ గర్ల్స్కు మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిజామాబాద్ అంటేనే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు మీరు చూస్తుంటారు. ఈరోజు యాక్చువల్గా నా ట్రెజరర్ ఇక్కడికి వచ్చేవాడు కూడా ఉండే, ఆయన పేరు కూడా ఉంది. సో ఆయన నిన్న 45 years, ఈజ్ వెరీ చిన్న ఏజ్. మీరు నమ్మరు, నాకు మొన్న మార్నింగ్ ఫోన్ చేసి, అన్న నిజామాబాద్కి ఆయన దగ్గర ఇనోవా ఉంటుంది బండి, నేను ఎప్పుడు ఆయనకి వస్తూ ఉంటాను నిజామాబాద్కి. అన్న మనం మార్నింగ్ నేను వస్తా, గజ్వేల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్దామని అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ నైట్లో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. సో ఈజ్ నో మోర్. మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన నా ట్రెజరర్ కూడా. సో నిన్ననే ఆయన ఫ్యూనల్ కూడా అయింది. చాలా బాధాకరం. ఒక్క నిమిషం మీరందరినీ. ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటరు దినోత్సవం జరపడం ఆనవాయితీ. ఓటరు దినోత్సవంపై అవగాహన కల్పించడానికి జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీని ఆర్టీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల దేవిరెడ్డి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రతి హక్కుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద అవగాహన ర్యాలీని ఆర్టీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, ఎంఈఓ రాజగంగారాంలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం వారు అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తమ బిఎల్ఓలకు, సీనియర్ సిటిజన్స్, కొత్త ఓటర్లను సన్మానించి సర్టిఫికెట్స్ అందజేశారు. చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు అని, ఓటు హక్కు చాలా కీలకమని, ఓటు హక్కు వజ్రాయుధమని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది కావున యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ ఆర్డీఓ రాజాగౌడ్ సార్ గారికి, అలాగే గౌరవ ఏసీపీ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, అలాగే మిగతా పాఠశాల విద్యార్థులు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా యొక్క నమస్కారం. అందరికీ కూడా తెలుసు, మనకు ఒక జాతీయ మన గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు నేషనల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు జరిగింది. జనవరి 25, 1950లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని దినోత్సవం పురస్కరించుకుని మనం 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఇది 15వ సంవత్సరం.
ఈ సంవత్సరం మనందరం కూడా ఎంచుకున్న టీం కూడా మనం అక్కడ చూడొచ్చు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓటు కంటే మించింది ఇంకేది లేదు, నేను తప్పకుండా ఓటు వేస్తానని చెప్పేసి మనం ప్రతి ఒక్కరం కూడా అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఒక మన ప్రజాస్వామ్యం దేశం కాబట్టి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి దానికి మనము ఆ హక్కును వినియోగించుకొని దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఈ సంవత్సరం ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే భారతదేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువగా ఉంది. అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన నిజానికి కూడా. అందులో ఇంకా అత్యంత అంత ముఖ్యమైన విషయం ఏంటంటే యువతరం 18 నుంచి 29 సంవత్సరాల వయసు గల విద్యార్థులు యువతరం 22% ఉన్నారు. కాబట్టి యువత ఎక్కడైనా సరే అంటే ఒక నాయకుడిని ఎంచుకునే అవకాశం యువత చేతుల్లో ఉంది. 22% అనుకున్నప్పుడు ఒకే సైడ్ ఒక యువత నిలబడితే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి మనకు ప్రభుత్వం మనకు ఓట్లు వచ్చినప్పుడు మనకు పోలింగ్ రోజు హాలిడేని ప్రకటిస్తుంది. కానీ మనం అందరం ఏమనుకుంటామంటే చాలామంది పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మనకు ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాని ఓటు మనకు హాలిడే దినంగా కాకుండా మనకు ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక దినంగా పాటించినప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా పోలింగ్ శాతం నమోదు పెరిగి మనం ఎంచుకున్న నాయకుడిని అవకాశం దొరుకుతుంది. లేదంటే మనము ఒక అసమర్థునికి ఒక 10 చేతగాని వాళ్ళకు మనం నాయకత్వం అప్పగించి అరే మనము ఎన్నుకున్న ఒక నాయకుడు చేయట్లేదు 5 సంవత్సరాలు అని చెప్పేసి మనకు బాధ తప్పుతుంది. ఆ బాధ తప్పదంటే వజ్రాయుధం బ్రహ్మాస్త్రం ఓటోకి అది సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడు మనం సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. అప్పుడే సరైన దేశ భవిష్యత్తు నిర్మితం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోండి. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అత్యంత ఉత్సాహంతో వస్తున్నారు. కానీ యువతరం మాత్రం సందర్భంగా ప్రజలకు నిరూపడానికి ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అవగాహన కల్పించేందుకు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి 18 నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. మన దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే హక్కు కేవలం ఓటు హక్కుకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, మన భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. కాబట్టి యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, అలాగే ఎంఈఓ సార్ గారికి రాజ్యాంగం ద్వారా సంభవించిన ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవడంతో పాటు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శనివారం నందిపేట మండల కేంద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మండల రెవెన్యూ సిబ్బంది అంతా కలిసి వృత్తాకారంలో నిలబడి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేటట్టు కృషి చేస్తామని, కుల, మత, ధన, పేద, జాతి, భాషా, వర్గ భేదాలు లేకుండా ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరిని ఓటు హక్కు వినియోగించుకునేటట్టు తమ వంతుగా తమ ఇళ్లలో అవగాహన కల్పిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మండల తహసీల్దార్ ఆనంద్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వసంతరావు, సీనియర్ అసిస్టెంట్ సాయి కిరణ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దివ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఓటు హక్కు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వినియోగించుకోవాలని చెప్పి మీరు స్టూడెంట్గా వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఓటర్ రోజు ఏదో ఒకటి పని చెప్పుకొని తప్పించుకొని వెళ్తే అది కరెక్ట్ కాదు. మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు వినియోగించేటట్లు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో తహసీల్దార్ వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థుల మానవహారం ప్రతిజ్ఞ చేపించారు. ఓటు ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో తహసీల్దార్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ తెలంగరావు ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించి ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని పలు చోట్ల అధికారులు జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ మాట్లాడుతూ
మండలంలోని అందరూ బూత్ లెవెల్ అధికారులు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞలు చేయడం జరిగిందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికలప్పుడు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రత్నకుమారి, పిఆర్టీయు మండల అధ్యక్షులు భూమయ్య, పిటి రవితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై భారత్. వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటర్స్ దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని అన్ని బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈరోజు ఓటర్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకులు ఓటర్ నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు ప్రతిజ్ఞలో భాగంగా నవిపేట మండల కేంద్రంలోని మన బాలుర బాయ్స్ స్కూల్ నందు ఓటర్స్ ప్రతిజ్ఞ మన స్కూల్ హెడ్ మాస్టరు మరియు విద్యార్థులు మరియు మా స్టాఫ్ అందరం ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు సాగుతున్న సిపిఎం మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించారు. బహిరంగ సభలో పాల్గొనేందుకు జిల్లా నుండి సిపిఎం నాయకులు బయలుదేరినట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ సంగారెడ్డి పట్టణంలో జరగనుంది. బహిరంగ సభకు జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలి వెళ్లడం జరిగింది. జిల్లా కేంద్రం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డికి బయలుదేరిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ బహిరంగ సభలో పార్టీ అఖిల భారత నాయకులు బృందకరత్, వివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు కేంద్ర రాష్ట్ర నాయకులు ప్రసంగం చేస్తారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీ కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అదేవిధంగా గత 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటం, సాధించిన విజయాలు, వైఫల్యం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ మహాసభలో జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు మరియు జిల్లా నాయకులు విఘ్నేష్, సురేష్, నగర నాయకులు నరసయ్య, అనిత, అనసూయ ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు మరియు జిల్లా నాయకులు విఘ్నేష్, సురేష్, నగర నాయకులు నరసయ్య, అనిత, అనసూయమ్మ, సుజాత, ఈవీఎల్ నారాయణ, సతీష్, సుచిత తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నవిపేట్, బోర్ధన్, ఆర్మూర్, వర్ణి తదితర ప్రాంతాల నుండి బయలుదేరి వెళ్లారు. 4వ మహాసభలు సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరగబోతా ఉన్నది. జిల్లా నుండి సుమారు 20 వెహికళ్లలో వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు, ప్రజలు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్లటం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారు, బివి రాఘవులు గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, మిగతా కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొని సందేశాలు ఇవ్వబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి కర్తవ్యాలని నిర్దేశించుకోవటం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజా పోరాటాలని ఈ మహాసభల్లో రూపొందించుకొని మరింత పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద జీవిత బీమా మనిషి భరోసాకు ధీమా అని టాటా ఇన్సూరెన్స్ కంపెనీ వారి విస్తృత ప్రచారం జరుపుతున్నారు. సంస్థ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించారు. నిజామాబాద్ నగరంలో టాటా ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులు పులాంగ్ నుండి రైల్వే కమాన్ వద్ద వారి కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఇన్సూరెన్స్ వాళ్ల కలిగే లాభాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ బీమా కలిగి ఉంటే వారికి భవిష్యత్తు భరోసా కలిగి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ చేసుకుంటే కలిగే లాభాల గురించి వివరించారు. 76 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం రేపు జరుపుకోబోతున్నాము. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది చాలా అవసరం. సో ఈ ప్రతి ఇండియన్లో ఉన్న ప్రతి వ్యక్తికి తన ఫ్యామిలీకి తగ్గట్టుగా ఆర్థిక భద్రత ఉందా లేదా అనే దాని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని టాటా ఏఐఏ నిజామాబాద్ బ్రాంచ్
వాళ్ళము ఈ ఒక సంకల్పంతో మేమందరము మా నిజామాబాద్లోనే కాదు పూర్తిగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ఈ సంకల్ప యాత్రని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి నెల ప్రతి వారం అనే లేకుండా ప్రతిరోజు మేము నిర్వహించాలని ఆలోచిస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించాలని ఒక నినాదంతో మేము ముందుకు వచ్చామండి. నిజామాబాద్ బ్రాంచ్ నుంచి టాటాఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఏదైతే మన భారతదేశంలో సంకల్ప యాత్రని ప్రారంభించి యావత్ ప్రపంచాన్ని మనము చాటుకునేటట్లు ప్రతి వాళ్ళకు ఇన్సూరెన్స్ని వీధిలో ఉండే వాళ్ళకు కూడా తెలియని విషయాన్ని మనము ఈరోజు అందించడానికి ఈ సంకల్పాన్ని మేము ప్రారంభించాము. ఇది ఇక్కడ నుంచి కాకుండా ఇప్పుడు ఆరంభం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక ముందు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో అవేర్నెస్ రావడానికి కోసమే బీమాని ప్రజల ముందు ఉంచడానికి కోసమే భరోసా ఒక కుటుంబ భరోసాకు ఒక ఆర్థిక వ్యవస్థకి ఒక మంచి పునాది ఈ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ని మన ఏదైతే మన కలియుగ దేవుడైనటువంటి మన రతన్ టాటా గారి యొక్క ఆదర్శాల మేరకు మేము ప్రతి విలేజ్లోని ప్రతి హిందూ దేవాలయ నిర్మాణానికి వారి వ్యవసాయ పట్టా భూమిల నుండి 65 గజాల భూమిని విరాళంగా ఇచ్చే తన దాతృత్వాన్ని చాటుకుంది ఓ ముస్లిం కుటుంబం. కుల మతాల కన్నా ఐక్యమతమే విన్నా అంటూ తన ఉదార స్వభావాన్ని చాటిన కుటుంబానికి ఆ ఊరి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో గల స్వయంభూలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఎలాంటి వాస్తు దోషం లేకుండా నిర్మించాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు చర్యలు చేపట్టిన తరుణంలో వాస్తుపరంగా ఆలయ నిర్మాణం ప్రణాళికలో చిన్న అవాంతరం ఎదురైంది. ఇదే విషయాన్ని ఆలయానికి ఆనుకుని ఉన్న వ్యవసాయ పట్టా భూమి యజమాని అబ్దుల్ గఫర్ భాయ్ దృష్టికి తీసుకువెళ్లగా ఎలాంటి సంకోచం లేకుండా ఆలయ నిర్మాణం వాస్తు కొరకు తన పట్టా వ్యవసాయ భూమి నుండి 65 గజాల స్థలాన్ని ఆలయానికి విరాళంగా అందజేశారు. తమకు ఎదురైన అవాంతరాన్ని ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, తన పట్టా భూమి నుండి కొద్దిపాటి స్థలాన్ని ఆలయానికి విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. జానకంపేట్ గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జీవించడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఎలాంటి కులమత భేదం లేకుండా మనుషులందరూ కలిసికట్టుగా ఉంటూ మనుషులుగా జీవించాలని అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. తాము అడిగిన వెంటనే ఆలయానికి తన వ్యవసాయ భూమి నుండి 65 గజాలను ఆలయానికి విరాళంగా అందించడం ఎంతో సంతోషకరమైన విషయమని జానకంపేట్ గ్రామ ప్రజల తరపున అబ్దుల్ గఫర్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. హిందూ ముస్లింలు గంగా జమున తహజీబ్ జానకంపేట్ గ్రామంలో ఎప్పటికీ సజీవంగా ఉంటుందని, తమ గ్రామంలో కుల మతాలకు ఎలాంటి చోటు లేదని, గ్రామ ప్రజలందరూ సోదర భావంతో మెలగడం గ్రామ ప్రత్యేకత అని పలువురు గ్రామస్తులు తెలిపారు. భూమి దాత అబ్దుల్ గఫర్ కు ఆలయ నిర్మాణం కమిటీ సభ్యులు ఉప్పు సురేష్, మడ్డి గంగాధర్, లక్ష్మీనారాయణ, న్యాకపు లక్ష్మణ్, नरसिंहराव, मारुति, सर्वे संतोषलु ग्रामस्थुल तरफुना कृतज्ञतलु తెలిపారు. गांव में हमारे बाजू ज़मीन हमारा है, इधर बाजू मंदिर बना रहे, हम लोग एक दूसरे को मिल के यहाँ पे एडजस्टमेंट कर लिए. एक 60 गज जो से इधर मंदिर को 60 गज आया सो है तो हम मंदिर के हाथ से छोड़ दिए. यहाँ हमारे पास सब जो से मिल के यहाँ सुने सुरेश मामा है, संतोष है, नरसिंहलू है, गंगाधर है, ये सब हम लोग मिल के जो से डिसाइड करके आज ये काम शुरू करे. ये दीवार हमारे मेरी जमीन में से 60 गज दिया मैं. మందిర్ పైన శివరాత్రి నాడు ఈత వనంలోని శివుడు బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడ పూజలు నిర్మించడం జరిగింది. 36 అన్నదాన కార్యక్రమం కూడా పూర్తయింది. 46 అన్నదాన కార్యక్రమం పూర్తయింది. మొన్న భూమి విషయంలో మొత్తం భూమి గుడి కడదామని చెప్పి నిర్ణయించుకుని వసంత పంచనాడు భూమి పూజ చేస్తున్నాము. అందులో భాగంగా స్కేర్ పీట్ చేయాలని చెప్పేసి ఇలా మా ఊరు సర్వే సంతోషిని పిలిచి పక్కబంటున్న గబ్బర్ భాయ్ పిలిచి మాకు భూమి కలుస్తలేదు, మాకు భూమి కావాలంటే ఆయన మంచి హృదయంతో లేదన్నా మేము గచ్చి చేస్తామని చెప్పేసి బోర్కు 10,000 ఇవ్వడం జరిగింది, సాఫ్ చేయడానికి 5,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 60 గదాల భూమి కూడా మా గుడికి ఇలా డొనేషన్ చేసడం జరిగింది. సంతోషం మాకు ఇస్తుంటి మా ప్రేమతోటి గంగాదేవం లెక్క మేము అందరం ఉన్నాం కాబట్టి జాంకాపేట్ల మంచి జరగాలని, ఆయన కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా మంచి జరగాలని, శివుడు ఆశీర్వాదం ఉండాలని, మా అందరి పైన కూడా ఉండాలని ఆ భగవంతుడు కోరుతూ
ఇటువంటి దాతలు ఇంకా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణం చేయాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి పలు సూచనలు చేసి కంటి పరీక్షలు జరిపారు. మార్కెట్ యార్డులోని శ్రద్ధానంద్ గంజ్ లోని గుమస్తా సంఘంలో లారీ డ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే కారు ప్రయాణం చేసేవారు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. ప్రజలు రోడ్డు దాటే సమయం జీబ్రా గీతలను చూసి దాటాలన్నారు. లారీ డ్రైవర్లు జాగ్రత్తగా ప్రయాణం చేయాలన్నారు. రాత్రిపూట ప్రయాణం చేసే వారు కంటి చూపు కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రషీద్ సిరాజుద్దీన్, కంటి వైద్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు లారీ అసోసియేషన్ ఆఫీస్కు రావడం జరిగింది. శ్రద్ధానంద్ గంజ్లో ఉంది. లారీ అసోసియేషన్ అండ్ లారీ డ్రైవర్స్కి రోడ్డు భద్రతా నియమాల గురించి మరియు వాళ్ళు తీసుకోవాల్సిన రోడ్డు నియమాలు పాటించాల్సింది. బైక్స్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పాదాచారులు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరనే రోడ్ క్రాస్ చేయాలి. జంక్షన్స్ దగ్గర మరియు చిన్న వేస్ నుంచి హైవేస్ కానీ మెయిన్ హై రోడ్స్కి వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరూ నియమాలు పాటిస్తూ రోడ్ పైన వెహికల్స్ వస్తున్నాయో లేదో చూసుకొని వెహికల్ రోడ్ పైన ఎక్కాలి అని నియమాలు సూచించడం జరిగింది. జాతీయ ఓటర్ దినోత్సవ అవగాహన ర్యాలీని ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాసులు పాల్గొని ఓటు విశిష్టతను వివరించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద అవగాహన ర్యాలీని ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ వైస్ పర్సన్ వన్నెల దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, ఎంఈఓ రాజు గంగారాంలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం వారు అంబేద్కర్ చౌరస్తాలో ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తమ బిఎల్ఓలకు, సీనియర్ సిటిజన్స్, కొత్త ఓటర్లను సన్మానించి సర్టిఫికెట్స్ అందజేశారు. చైర్పర్సన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు అని, ఓటు హక్కు చాలా కీలకమని, ఓటు హక్కు వజ్రాయుధమని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నిరసనకి ఓటు హక్కుపైన, ప్రజాస్వామ్య వ్యవస్థపైన అవగాహన కల్పించేందుకు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి 18 నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది. మన దేశ రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే హక్కు కేవలం ఓటు హక్కుకు మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు నచ్చిన మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువత, మన భారతదేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. కాబట్టి యువతరం తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ ఆర్డీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, అలాగే ఎంఈఓ సార్ గారికి, అలాగే ఏసీబీ సార్ గారికి, మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి. ఆర్మూర్ పట్టణంలోని కోచ్ భవనంలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా అవగాహన కల్పించారు. ఆర్మూర్ పట్టణంలోని కోచ్ భవనంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా అన్నారు. పేద పిల్లలు చదివే వారికి అండగా ఉన్నారు. విద్యార్థులకు బుక్స్, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ యూనిఫామ్స్ డొనేట్ చేయాలన్నారు. కొందరు పిల్లల చదువు కొరకు బ్యాంక్ వారు, రోటరీ క్లబ్ వారు వీటన్నింటినీ విద్యార్థులకు అందజేస్తున్నారన్నారు. కష్టపడి చదివే పిల్లలకు అందరూ సహాయం చేయాలని అన్నారు. చదివే పిల్లల భవిష్యత్తులో ఎదగాలంటే మంచి ప్రవర్తన ఉన్నవారితో స్నేహం చేయాలని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, న్యాయవాదులు, స్కూల్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మన దగ్గరనే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు ఆ విషయం. వాళ్ళు ఒక అబ్బాయి 17 years, ఇంకొక అబ్బాయి 21 years, వాళ్ళతో స్నేహం చేసి మేము హైదరాబాద్కి అని చెప్తే వాళ్ళు మోటార్ సైకిల్ హైదరాబాద్ వరకు వెళ్తారు. సాయంత్రం
ఒక తల్లి ఇంకో తల్లి ఫోన్ చేసి మా అమ్మాయి మీ దగ్గరికి వచ్చిందా అని చెప్పి అడిగితే రాలేదు, మా అమ్మాయి కూడా లేదంటే అప్పుడు వాళ్ళు ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు, ఎక్కడికి అని చెప్పి పోలీసు వాళ్ళు. దాని క్రమంలో మేము ఈ సీసీ ఫుటేజ్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కడైనా చూస్తే హైదరాబాద్ దాకా అయ్యాము. తర్వాత మళ్ళీ ఫాలో అయితే నిన్న వచ్చారు. ఇదే విషయంలో ఒక నవీపేట దగ్గర లాస్ట్ 10 days బ్యాక్ 3 అమ్మాయిలు హాస్టల్లో జరుగుతుంది. తర్వాత సిమిలర్ కేసు మనకు ఏదైతే ఇప్పుడు ఫోన్లో అందుబాటులో వచ్చినప్పుడు దానిలో చూసే కంటెంట్స్ మీరు ఈ విజ్ఞానానికి కేటాయించాల్సిన సమయాన్ని ఈ చెడు దాదాపు దగ్గర ఏదైతే మన విలువైన సమయాన్ని మన కాలాన్ని వృధా చేసుకుంటూ మనం ఏదైతే జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన దాన్ని వేరే రకంగా వాడుకుంటూ దానిలో ఒకరు జనరల్గా పిల్లలకి ఏంటంటే పక్క స్నేహితుల ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది. టీచర్ చెప్పిందో లేకపోతే పక్కన పేరెంట్ తండ్రి వీళ్ళు చెప్పినాకన్నా పక్కన స్నేహితులు ఆ స్నేహితులు చెప్పిన దాని మీద అట్రాక్ట్ అయ్యి ఒకరితో ఒకరు 2, 3, 4 అయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దయచేసి ఇప్పటి నుండి పిల్లలు మీరు ఈ మొబైల్ ఫోన్స్ దూరం పెట్టుకోండి. తర్వాత ఏదైతే టీచర్స్ చెప్తారో వాళ్ళు ఇచ్చే దాని మీద దాన్ని సమయాన్ని కేటాయించి శ్రద్ధ వహించి మీరు పోయే ఏదైతే స్కూల్కి వెళ్ళే ఏదైతే ఉన్నదో రెస్పాన్సిబిలిటీ దాన్ని మంచిగా శ్రద్ధతో తీసుకొని మీ భవిష్యత్తుకు తీసుకోవాలి. మేమందరం కూడా అట్లా కష్టపడి మేడం స్కూళ్ళలో మీలాగా డైరెక్ట్ ఎవరు ఆటలు నేర్చి కాదు. అయితే చదువుకొని చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంటేనే మనం స్థాయిలోనే వస్తుంది. మీరు ఇప్పటి నుంచే కళలు కనండి, కళను సంతానం చేసుకోండి. మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, దాని మీద కళలు కనండి, కానీ నేను గాలి అయిపోతా మోటార్ సైకిల్ మీద పోయి ట్యాంక్ బండి సాయంత్రం ఒకసారి తిరిగి వస్తాను, ఇట్లాంటివి కాదు. ఈ వయసులో మీరు చాలా మీకు టీచర్స్ హెల్ప్ లేకుండా ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు. ఒక టీచర్తో ఎట్లయితే మనం క్వశ్చన్ ఆన్సర్ చేస్తామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కొరకు తాము ఎన్ని పోరాటాలకైనా సిద్ధమని వారన్నారు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 1000 గొంతులు 1,00,000 డప్పుల సన్నాహక ర్యాలీకి మందకృష్ణ మాదిగ విచ్చేస్తున్న సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రం నుండి మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డొల్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో డప్పు కళాకారులు బయలుదేరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డల్లా సురేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించనున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకురాలు పిల్లంగోయిల సావిత్రి, డప్పు కళాకారులు సాయిలు, సాయి కుమార్, మహేష్, అబ్బులు, సాయి చిరు, చింటూ, వినోద్ కుమార్, సందీప్, పులి, చిన్ను, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ల కండి నిరంతరం మాదిగా ఉపకులాల కోసం ఎస్సీ రిజర్వేషన్ల ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం నిరంతరం మరి ఈ తెలుగు గడ్డ పైన ఎంఆర్పీ జెండాను చేతబూని ఇప్పటి వరకు మరి వర్గీకరణ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా మాదిగ డప్పు కళాకారుల ఆధ్వర్యంలో ఏదైతే మరి ఫిబ్రవరి 7న వచ్చే నెల ఫిబ్రవరి 7న తలపెట్టినటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మరి డప్పు కళాకారుల యొక్క మహా ర్యాలీ సన్నాహక ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండల కేంద్రం నుండి మరి డప్పుల కళాకారులు అదేవిధంగా ఏదైతే మరి ఎంఆర్పీఎస్ నాయకురాలు సాయిత్రి గారు అదేవిధంగా డప్పు కళాకారులు ఈరోజు మరి ఆ యొక్క నిజామాబాద్ మహా ర్యాలీని డప్పు కళాకారుల మహా ర్యాలీని విజయవంతం చేయడానికి ఈరోజు మరి ఎడపల్లి మండల కేంద్రం నుండి బయలుదేరడం జరుగుతుంది. ఇందుకు మరి మాదిగ రాజకీయ పోరాట సమితి గౌరవ శ్రీ బిఎన్ రమేష్ మాదిగ గారు నిన్ననే మరి హైదరాబాద్ కేంద్రంగా పూర్తిగా మద్దతు తెలుపుతూ
1000 గొంతులు 1,00,000 డప్పుల యొక్క ప్రదర్శన విజయవంతం చేయడంలో నిరంతరం జిల్లా కమిటీ తరఫున ఎంఆర్పిఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ క్షేత్రస్థాయిలో డప్పు కళాకారులను సేకరించి మరి మాదిగ జాతిని చైతన్యం చేస్తూ వచ్చే నెల 7వ తారీఖున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పైన మరి అది యుద్ధమో చావోరో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మాదిగ జాతిని గుర్తు చేస్తూ 7 లోపు వచ్చే నెల 7 లోపు రేవంత్ రెడ్డి గారు వెంటనే నిర్ణయం చేయాలి, అమలు చేయాలి. లేని ఎడల ఆ రోజు జరిగే ఎలాంటి ఆందోళన కార్యక్రమానికి మరి రేవంత్ రెడ్డి గారే పూర్తి బాధ్యత వహించాలని గుర్తు చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా. మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు ఆదివారంతో ముగియనున్నాయి. శనివారం మున్సిపల్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాలకవర్గం తీరుపై ధ్వజమెత్తారు. ఆర్మూర్ మున్సిపల్ పదవీ కాలం ముగిస్తున్న నేపథ్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పరిచారు. బీజేపీ కౌన్సిలర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలలో 2018 నుండి ఇప్పటి వరకు మున్సిపల్ నిధులను పనులకు ఉపయోగించకుండా 91 లక్షల రూపాయలు రిపేర్లను దుర్వినియోగం చేశారన్నారు. పదే చెప్పడం జరిగిన 5 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది ఏవీ లేదని, డబ్బులు తన్నుకోవడం తప్ప అన్ని ఎద్దేవా చేశారు. 10% ల్యాండ్ కు అసైన్మెంట్ ల్యాండ్ కు కబ్జాలు చేసుకుని ఇంటి నంబర్లు ఇచ్చారని, వాటికి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నామమాత్రానికే క్యాన్సిల్ చేశామని చెప్పారు. కానీ వాటిపైన చర్యలు తీసుకుంటలేరని, వాటికి బాధ్యులు సుదర్శన్ రెడ్డి అని అన్నారు. ఆర్మూర్ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని, రాబోయే కౌన్సిలర్ ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్తారని బీజేపీ నరసింహారెడ్డి చెప్పారు. ఖర్చు చేయలేని దుస్థితిలో ఈ ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గం ఉన్నది. ఏదైతే ఇలా చివరి రోజు సమావేశం 34 అంశాలు పెట్టిర్రు, 34 అంశాలల్లో 91 లక్ష కేవలం రిపేర్ల పేరు మీద మళ్ళీ పదే మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లము ఈ యొక్క రిపేర్ల పేరు మీద దొంగతనం నడుస్తున్నది, దోపిడీ నడుస్తున్నది అని అంటే ఇక్కడ ఉన్న ఎన్నిసార్లకు ఏమంటారు, ఓడన్నా ఒక అధికారికి కొంచెమైనా సిగ్గు ఉంటే ఏమన్నా చేస్తే చర్యలు తీసుకుంటారు. కానీ ఆ జిల్లా కలెక్టర్కు పదే మీడియా రూపంలో ఈ సమావేశం జరిగినప్పుడు అలా మీడియా రూపంలో చెప్తానే ఉన్నాం. కానీ ఒక విచారణ జరిపి దాఖలాలు లేవు, ఏం లేవు. మళ్ళా 91 లక్ష రూపాయలు 2025-26 సంవత్సరానికి రిపేర్ల పేరు మీద ఇప్పుడే వసూలు చేస్తున్నారు. మరి స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది, అప్పుడు ఆర్డీఓ గారు చూసుకుంటారు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ ఏదైతే డెవలప్మెంట్ కొరకు 2018లో ఏదైతే నిధులు ఉన్నాయో టీయూఎఫ్ఐడి నిధులు ఇవాళ 1 సంవత్సర కాలమైంది. లాస్ట్ టైం మీరే అవినీతి జరిగింది అని చైర్మన్ని మార్చిండ్రు. మరి చైర్మన్ కొత్తగా సంవత్సరం అయింది. మరి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? మీరంతా కాంగ్రెస్లో పోయినరు. ఇవాళ 1 రూపాయి కూడా ఆర్మూర్లో ఒక్క గ్రాంట్ రాలేదు. ఎక్కడ కూడా కుక్కల బెడద గురించి మాట్లాడితే నిధులు లేవు, కోతుల బెడద గురించి మాట్లాడితే నిధులు లేవు. మరి ఈ రిపేర్లకు కోట్ల రూపాయలు ఎట్లా అవుతున్నాయి? ఇది ఇమ్మీడియట్లీ ఈ ఎజెండా నుంచి తీసేయాలని మాత్రం తీర్మానం చేయొద్దు అని చెప్పి రావడం జరిగింది మీటింగ్లో. అలా ఇష్టం లేదంటే తీర్మానం గిట్లా చేస్తే మాత్రము దీనికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలి. ఈ కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఏ బంధంతో ఇక్కడ ఏ అధికారంతో సుదర్శన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మీరు మున్సిపాలిటీ మీద వచ్చిండ్రో, అసలు మీరు మున్సిపాలిటీకి ఏ అడుగు పెట్టిర్రు, మరి ఏం చేసిరని సందర్భంగా భారతీయ జనతా పార్టీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. ఇలా 91 లక్షల రూపాయలు కేవలము ఏదైతే రిపేర్లు, మోటార్ల రిపేర్లు, ఆటో రిక్షాల రిపేర్లు అనుకుంటా దోపిడీకి పాల్పడుతుంటే గతంలో కూడా ఫిర్యాదు చేసినాం. మరి ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోగా మళ్ళీ పెట్టిరంటే మరి మీరు అక్రమాలకు తావిస్తున్నారా అని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. మరి మీరు 10 కోట్లు మంజూరైనాయి, ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా చేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా నిధులు వచ్చిన దాఖలాలు లేవు. కేవలం మీరు ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో మొత్తం నిధులు రాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం ఏం చేసిరంటే మరి అభివృద్ధి నిధులు ఎందుకు రాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని సందర్భంగా వారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఆర్మూర్ పట్టణం 1 సంవత్సరం నుంచి రూపాయి గ్రాంట్ లేదంటే మరి ఎందుకు మనకు వాళ్ళు మన మీద ఏ నమ్మకంతో మనకు ఓటేసిర్రు అనేది కూడా ఒకసారి గ్రహించుకోవాలా. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా. రానున్న ఎన్నికల్లో డెఫినెట్ ప్రజలు దీని మీద ఇది చేస్తారు, వాళ్ళ తీర్పు చెప్తారు, గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఎన్నైతే అంశాల మీద ఇక్కడ ఫిర్యాదు ఉన్నదో స్వయంగా ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ రెడ్డి గారు సీఎం ఒక లెటర్ రాసిరు కాబట్టి, విజిలెన్స్ కి రాసిరు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా. కోటగిరి ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ఎంఆర్పీఎస్ కార్యాలయ ప్రారంభానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలన్నారు. ప్రతి గ్రామాన అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
కోటగిరి మండల అధ్యక్షులు గోపు సాయిలు ఆధ్వర్యంలో కోటగిరి నుండి ఎత్తుండ మీదుగా సోంపూర్ టాక్లీ దోమలడిగి నుండి మొదలుపెట్టి సుంకుని కారేగాం హంగర్గా పొత్తంగల్ గ్రామాలలో ప్రతి మాదిగ ఇంటికి తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు సోంపూర్ కె పోచిరం మాట్లాడుతూ రేపు కోటగిరి మండల కేంద్రంలో జరగబోయే ఎంఆర్పీఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కళాకారుల కళా బృందం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లా నుండి మచ్చ దేవేందర్ కళా బృందం కోటగిరికి వచ్చి వారి ఆటపాటలతో మాదిగ జాతి ప్రజలను ఆనందపరచనున్నారు. కాబట్టి కోటగిరి ఉమ్మడి మండల మాదిగ జాతి బిడ్డలందరూ కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతానికి చేరుకోవాలని అన్నారు. అలాగే మండల కేంద్రంలోని హరిజనవాడలో గల మరియమ్మ ఆలయం దగ్గర నుండి మధ్యాహ్నం కోటగిరి మండల ఆఫీస్ పక్కన గల ఎంఆర్పీఎస్ కార్యాలయానికి మాదిగ డప్పులతో ర్యాలీగా వచ్చి కార్యాలయానికి రిబ్బన్ కటింగ్ చేయనున్నారన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు ముఖ్య అతిథిగా హాజరై మాదిగ జాతి పట్ల అమూల్యమైన సందేశం ఇవ్వనున్నారన్నారు. ఈ అవగాహన ప్రచార కార్యక్రమంలో గోపు సాయిలు, బస్వాపూర్ దయగం సాయిలు, పొతంగల్ నగేష్, లింగాపూర్ మాజీ సర్పంచ్ దయగం హనుమంత్, కన్నం దౌలయ్య, జెండా దినేష్, హస్గుల శ్రీకాంత్, కన్నం శ్రీనివాస్, హస్గుల విజయ్, కోటగిరి ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి 8 గ్రామాల పర్యటనలో భాగంగా సుంకిని గ్రామంలోకి ఇచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకులందరూ మరి మా మాదిగ బిడ్డలందరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మరి మాదిగలపై జరుగుతున్న అన్యాయాలు ఇవి అన్నిటికీ హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరడం జరిగింది. కాబట్టి రేపటి కోటగిరి ఉమ్మడి మండలానికి విచ్చేస్తున్న పెద్ద ఎత్తున రాష్ట్ర కళాకారులు మరి మత్స్య దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కళా బృందం రాబడుతుంది. కాబట్టి ఆ కళా బృందానికి సుంకి గ్రామం నుండి వివిధ ఉమ్మడి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకొని ఆ సభను విజయవంతం చేసినట్లయితే మన మాదిగల విజయవంతం సందర్భం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి రేపటి నాడు ఖచ్చితంగా ఒక మనకు టాస్ లాగా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది నా సమస్య, నా కోసం నేను పోతున్నా అన్నట్టు విధంగా రావాలి. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఎంఆర్పీఎస్ ఓన్లీ మాదిగల పక్షాన నిలబడటానికే మన ఐక్యత కోసమే మనం ముందుకు వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణ సాధించే దిశగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉన్నది. రేపు చలో హైదరాబాద్ 7వ తారీఖు నాడు కూడా ఇదే విధంగా ఇదే స్ఫూర్తి. ఇందూరు నగరం కంటేశ్వర్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా బీజేపీ గల్లీ నుండి ఢిల్లీ వరకు హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనే నినాదంతో సంవిధాన్ గౌరవ అభియాన్ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం అందించే లక్ష్యంతో మనకు హక్కులను, విధులను కల్పించి రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుర్తు చేస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నామన్నారు. నేటి తరం, రాబోయే తరాలు రాజ్యాంగాన్ని మరియు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ గాంధీ కుటుంబము దేశంలో కానీ దేశం బయట కానీ ఎక్కడెళ్తే అక్కడ అవమానకరంగా మాట్లాడుతూ కించపరుస్తూ ఉన్నాం. దాని గురించే మన రాజ్యాంగం గొప్పతనము, అంబేద్కర్ గారి ఏ విధంగా సమానమైన హక్కులు అందరికీ కల్పించే విధంగా ఎక్కడ కూడా మొట్టమొదటిసారి ఈ మండల అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ ఆనందరావు గారికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వహిస్తున్నటువంటి పొతంకర్ లక్ష్మీనారాయణ గారికి, అలాగే డాక్టర్ కొండా ఆశన్న గారికి, అలాగే సాయిరామ్ గారికి, కృష్ణ గారికి, అలాగే వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అనేక మందికి అనేక ఆలోచనలు భారతీయ జనతా పార్టీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీలకు అతీతంగా నిజామాబాద్ అభివృద్ధి, పాలకవర్గ ఆత్మీయ అభినందన సభలో మేయర్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. సింగపూర్ ను తలపించే రీతిలో బాన్స్వాడ మున్సిపల్ అభివృద్ధి, గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోచారం.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది లాంటిది. జాతీయ ఓటర్ దినోత్సవంపై అవగాహన, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచన. భక్తులతో సందడిగా మారిన శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. శనివారం తొలి ఏకాదశి, పూల కోసం బారులు తీరిన భక్తజనం. క్రీడలలో రాణించాలి, మహిళలకు ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఫుట్బాల్ క్రీడలను ప్రారంభించిన నగర ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.